వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ లాజిక్స్ మా. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నా. ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే వాళ్ళు వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఏఆర్ లాజిక్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. ఇంకా ఏఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో క్లాసెస్ కావాలనుకుంటే మన బ్రాంచెస్ వచ్చేసి సాయిపూర్, సిసిఐ కాలనీ అండ్ మదీనా కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్లో ఆఫ్లైన్లో క్లాసెస్ నిర్వహిస్తున్నాం. 10th క్లాస్కు సపరేట్ బ్యాచ్ ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. ఇంకా నవోదయకు కానీ సైనిక్ స్కూల్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సపరేట్గా బ్యాచెస్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ వాళ్ళకు ఓవరాల్గా బేస్ చేసుకొని క్లాసెస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ట్యూషన్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కనుక ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మదీనా కాంప్లెక్స్కి వచ్చి మీరు సంప్రదించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మా దానిపైన ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. 4th ప్రాబ్లం టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసి మీరు 4th ప్రాబ్లం చూసే ప్రయత్నం చేయండి. యూక్లిడ్ డివిజన్ లెమ్మాకు సంబంధించిన క్యూబ్ ఆఫ్ ది నెంబర్కి సంబంధించిన 4th ప్రాబ్లమ్. ఇట్ ఈస్ యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూజ్ యూక్లిడ్ division lemma to show that any cube of the number is of the form 8m or 8m plus 1 or 8m 8 కాదమ్మా 9 రాద్దాం. 9m or 9m plus 1 or 9m plus 8 where q is some integers మా. ఇది క్వశ్చన్. దీన్ని సాల్వింగ్ చేద్దాం. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. ప్రీవియస్గా మనము స్క్వేర్ ఆఫ్ ది నెంబర్కు సంబంధించిన ప్రాబ్లం చేసాం. ఇందులో ఇంకా ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మొత్తం 4 టైప్స్ మా. ఒకటి ఆడ్కు సంబంధించి, ఒకటి ఈవెన్కి సంబంధించి, ఒకటి స్క్వేర్కు సంబంధించి, ఒకటి క్యూబ్కి సంబంధించి మొత్తం 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా పైన మనం చేస్తున్నాం. సో సొల్యూషన్ చేద్దాం. మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఫార్ములా ఏమన్నాం? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ 0 less than r is less than b అనే కండిషన్ను మనం చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ యూక్లిడ్ డివిజన్ ఆఫ్ మెథడ్ మా. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ 0 less than r ఈక్వల్ టు r is less than b అనేది యూక్లిడ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ దీంతో కంపేరింగ్ చేస్తే యాక్చువల్గా బి వాల్యూ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. యాక్చువల్గా బి వాల్యూ ఎంత అవుతుందంటే డివైజర్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. డివైజర్ 9 అయినప్పుడు రిమైండర్స్ ఏమవుతాయి మా? లెస్ దెన్ 9 అవుతుంది. అంటే రిమైండర్ ఏమవుతాయి? 0 1 2 3 4 5 6 7 8 వరకు తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ టు డివైజర్ మా. అంతవరకు మనం తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఓవరాల్గా ఎన్ని కేసెస్ వస్తాయి? 9 కేసెస్ వస్తాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్కి మాత్రము డివైజర్ 3నే తీసుకుంటున్నా. బి ఈక్వల్ టు 3 తీసుకొని రిమైండర్ ఆర్ ఈక్వల్ టు 0 1 2 అని 3 కేసెస్ మాత్రమే మనం సాల్వింగ్ చేస్తున్నాం. సో మొత్తం మీద 3 కేసెస్ చేస్తున్నామా. 1 is b ఈక్వల్ టు 3 ఆర్ ఈక్వల్ టు 0 1 కేస్, b ఈక్వల్ టు 3 ఆర్ ఈక్వల్ టు 1 సెకండ్ కేస్, b ఈక్వల్ టు 3 ఆర్ ఈక్వల్ టు 2 అని 3 కేసెస్ మనం సాల్వింగ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ కేస్ 1 చేద్దామా. కేస్ 1 ఏం చేస్తున్నాము అంటే బి ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాం, ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకొని ప్రాబ్లం సింప్లిఫికేషన్ చేస్తున్నాము.
నౌ A ఈక్వల్ టు BQ ప్లస్ R 0 less than R is less than B. A equal to 3Q plus 0, 0 less than or equal to 0 is less than 3 ma. So A equal to how much ma? 3Q. A value ఎంతంటే 3Q అని మనం ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు క్వశ్చన్ను బేస్ చేసుకొని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో కాప్స్ చేస్తున్నాం, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా, కాప్స్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్లో స్క్వేర్ పెట్టాలి, రైట్ సైడ్లో కూడా లెఫ్ట్ సైడ్లో క్యూబ్ పెట్టాలి, రైట్ సైడ్లో కూడా క్యూబ్ పెట్టాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ మా. సో వాట్ వీ హ్యావ్ టు గెట్ మా దిస్ వన్, ఏ క్యూబ్ ఈక్వల్ టు దిస్ వన్ మా, క్యూబ్ ఆఫ్ ది 3 ఎంత 27 క్యూబ్ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని మనము 9 వచ్చే విధంగా రాయాలి. 9 వచ్చే విధంగా రాయాలి మా. ఏమని రాస్తాం, ఏ క్యూబ్ ఈక్వల్ టు దీన్ని 9 ఇంటూ 3 క్యూబ్ అని రాస్తున్నాం. అప్పుడు ఇదాన్ని మనం ఏమనుకుందాం, సమ్ ఎంగా తీసుకుంటే 9mగా రాస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసినాం, వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్డ్ మా, క్యూబ్ ఆఫ్ ది ఎనీ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m అని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ కేస్. ఇప్పుడు సెకండ్ కేస్ చేద్దాం. నౌ సెకండ్ కేస్ మా, సెకండ్ కేస్ చేద్దాం. సెకండ్ కేస్, కేస్ 2. కేస్ 2లో B ఈక్వల్ టు 3, R ఈక్వల్ టు 2గా తీసుకుందాం. B ఈక్వల్ టు 3, R ఈక్వల్ టు 2గా తీసుకొని ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. A ఈక్వల్ టు BQ ప్లస్ R 0 లెస్ దెన్ R ఈజ్ లెస్ దెన్ B అని తీసుకుందాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3Q ప్లస్ 2 0 లెస్ దెన్ 2 లెస్ దెన్ 3. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు మనకు 3Q ప్లస్ 2 అని వచ్చింది. ఈ దానికి మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. COBS చేస్తున్నాం. చేస్తే లెఫ్ట్ సైడ్లో క్యూబ్ పెట్టేసినాం, ఇక్కడ రైట్ సైడ్లో కూడా క్యూబ్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు క్యూబ్ పెడితే ఏమవుతుంది, అది A ప్లస్ బి హోల్ క్యూబ్ అవుతుంది. A ప్లస్ బి హోల్ క్యూబ్. A ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, A ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3AB అని 2 టైమ్స్ రాయండి. 1 టైం ఏకు స్క్వేర్ పెట్టండి, 1 టైం బీకు స్క్వేర్ పెట్టండి. ఇదే A ప్లస్ బి హోల్ క్యూబ్కి సంబంధించిన ఫార్ములా. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం అప్లై చేద్దాం. A క్యూబ్ దట్ మీన్స్ A క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ 2B క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ అండ్ B ప్లస్ నెక్స్ట్ వన్ 3AB, బికి స్క్వేర్ పెట్టాలి. ఓకేనా, ఈ విధంగా మనం A ప్లస్ బి హోల్ క్యూబ్ రాయడం జరిగింది. ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ది 3 ఎంత 27 క్యూబ్, దిస్ వన్ 8, 3 అలాగే రాద్దాం. ఇదేమవుతుంది, లేదంటే దీన్ని ఇంటూ చేద్దాం. ఈ 3ని ఈ 2ని ఇంటూ చేద్దాం. 3 2 ఏమవుతుంది 6 అవుతుంది. 6 ఇదేమవుతుంది ఇంటూ 9Q స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది 3 3 9, 9Q ఇంటూ 4 అవుతుంది. ఓకేనా, ఇంత అయింది మా. ఓకేనా, ఇప్పుడు ఒక ఆర్డర్లో రాద్దాం. 27Q ప్లస్ 6 ఇంటూ 9Q స్క్వేర్ 9Q ఇంటూ 4 ప్లస్ 8 అని ఒక ఆర్డర్లో రాద్దామా. ఓకేనా, 8 అని ఒక ఆర్డర్లో రాద్దాం. సెకండ్ కేసు ఇది తీసుకున్నామా. ఓకే 9 కామన్ తీస్తున్నామా. ఫస్ట్ 3 టర్మ్స్ నుంచి 9 కామన్ తీస్తే మనకేమవుతుంది 3Q ప్లస్ 6Q స్క్వేర్ ప్లస్ 4 ఇయర్ మా 4 మిగులుతుంది, ఇంకా Q మిగులుతుంది. వీడికి ఓవర్ చేసి 8 అని పెట్టేద్దాం. ఓకేనా,
నా ఈ బ్రాకెట్ని ఏమనుకుందాం, సమ్ ఎంగా అనుకుంటే 9m + 8 అని వచ్చింది. ఏం అబ్జర్వ్ చేసినాం, క్యూబ్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m + 8 అని వీ హ్యావ్ అబ్జర్వ్డ్ మా. ఓకేనా. ఇప్పుడు కేస్ 2 చేద్దాం. కేస్ 3 చేద్దాం. కేస్ 3 ఏం చేస్తున్నాం చూడండి. కేస్ 3 యాక్చువల్గా కేస్ 2 కేస్ 3 అయింది, కేస్ 3 కేస్ 1 అయింది, కేస్ 3 అయింది. ఇక్కడ b = 3 తీసుకుందాం, r ఏమో 1 తీసుకుందాం. ఏమవుతుంది, a = bq + r 0 <r b. a = 3q + 1 is 0 is less than 1 is less than 3. So a = 3q + 1 ma. Okay. Now COBS చేస్తున్నాం. a క్యూబ్ అయింది, 3q + 1 హోల్ క్యూబ్ అయింది. Now 3q whole cube 3q whole cube plus 1 whole cube plus 3 into 3q whole square into 1 plus 3 into 3q into 1 square. ఇది ఫార్ములా రాసినాం. ఇక్కడ ఫార్ములా తర్వాత ఏమవుతుంది, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్టర్ మా, క్యూబ్ ఆఫ్ ది 3 ఎంత, 27q³ + 1 + 3 into 9q² + 3 3 is 9 9q అని రాసినాం. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాద్దాం. 27q³ + 3 into 9q² 9q + 1. ఫస్ట్ 3 టర్మ్స్లో నుంచి 9 కామన్ తీద్దాం. 3q² + 3q² ఫస్ట్ క్యూబ్ మా, ఆఫ్టర్ క్యూబ్ ప్లస్ 1 బ్రాకెట్లో ఉన్నదాన్ని m అనుకుంటే 9m + 1 అవుతుంది మా. క్యూబ్ ఆఫ్ ది నంబర్ ఏమొచ్చింది ఇప్పుడు మనకు, క్యూబ్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 9m + 1 అని రావడం జరిగింది. క్యూబ్ ఆఫ్ ది నంబర్ ఏమొచ్చింది మా, క్యూబ్ ఆఫ్ ది నంబర్ క్యూబ్ ఆఫ్ ది నంబర్ 9m + 1 a క్యూబ్ ఈక్వల్ టు, లాస్ట్కి ఏమని రాద్దాం, లాస్ట్కు therefore any cube of the positive integer is of the form is of the cube of the form is of the form 9m or 9m + 1 or 9m + 8. It is a proved అమ్మా. ఓకే, ఇది ఓవరాల్గా క్యూబ్ ఆఫ్ ది ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫామ్కు సంబంధించిన ఎక్సర్సైజ్ 1.1లో 4th ప్రాబ్లమ్ అమ్మా. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.